మర్రి చెట్టు త్వరలో పరమేశ్వరుడు. అంటే మహాశివుడు వెళ్ళి మర్రి చెట్టు త్వరలో ఎందుకున్నాడు అంటే దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే శని ఎవరిని పట్టుకున్నా కూడా వాళ్ళు నానా కష్టాలు అనుభవించి చివరికి చావు తప్పి కనులోటుపై బయటపడుతుంటారు. అందుకని అలాగా శని ఎవరిని పట్టుకున్నా కూడా అలాంటి గతే ఏర్పడుతుంది అని చెప్పి శివుడు విని, అయితే నువ్వు నన్ను పట్టుకో చూస్తాను, నాకు ఎలాంటి గతి పడుతుంది, నువ్వు ఏం చేయలేవు అని అంటాడు. అలా కాదు, నేను పట్టుకుంటే ఎవరైనా అంతే అని చెప్పి శనిదేవుడు చెప్తాడు. అయినా సరే నువ్వు నన్ను పట్టుకో అని చెప్పి మహాశివుడు శనితో ప్రతిజ్ఞ చేస్తాడు, నాకేం కాదని. సరే అయితే నేను పట్టుకుంటాను, ఎక్కడున్నా సరే అంటాడు. అంటే అప్పుడు శివుడు బాగా ఆలోచించి అంటే ఎవరూ చూడని ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయి ఓ పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు త్వరలో దూరి ఆ రోజు రాత్రి అంతా గడుపుతాడు. గడిపి ఉండి మర్నాడు చూసావా అని చెప్పి శనిదేవుడిని పిలిచి, నన్ను పట్టుకోలేకపోయావు అని చెప్పి అంటే అప్పుడు శనిదేవుడు నవ్వి, పరమశివ నువ్వు రాత్రంతా ఎక్కడ గడిపావు అని అంటే, నేను మర్రి చెట్టు త్వరలో ఉన్నాను అని చెప్తాడు. అంటే నువ్వు కైలాసగిరి వదిలేసి, పార్వతీదేవిని వదిలేసి, నీ ప్రథమ గణాలను వదిలేసి నువ్వు వెళ్ళి మర్రి చెట్టు త్వరలో ఉండాల్సిన అగత్యం నీకు ఏంటి ఏర్పడింది? నేను పట్టుకున్నాను కాబట్టే నువ్వు ఇలా అరణ్యంలో వెతికి తిరిగి ఎక్కడ నా కంటపడకుండా ఉండాలని ఓ మర్రి చెట్టు త్వరలో ఎంతో కష్టపడి రాత్రంతా కూడా గడిపావు. అంటే ఆ దుస్థితికి కారణం ఎవరు అంటే నేనే కదా అని చెప్పి అన్నాడు. అలాగా ఈ మర్రి చెట్టు త్వరలో శివుడు అంటే శనిదేవుణ్ణి తప్పించుకోవడానికి, శని తనని పట్టుకోకుండా ఉండటానికి వెళ్ళి అక్కడ ఆ మర్రి చెట్టు త్వరలో దూరాడు. అలాంటిదే ఇక్కడ అల్లూరు జిల్లాలో శనిదేవుడు అంటే శివుడు మహాశివుడు వెళ్ళి మర్రి చెట్టు త్వరలో ప్రతిష్ఠించి, అంటే అక్కడ ఎవరు ప్రతిష్ఠించలేదు, అక్కడ స్వయంభూ అని చెప్తున్నారు. అంచేత దాన్ని చూద్దాం, నేను చూడలేదు, ఇవాళ వెళ్ళి నేను దాన్ని చూసి వచ్చాను. అయితే ఆ వీడియో మీకు నేను మామూలు లాంగ్ వీడియోలో పెట్టాను. అంచేత ఇక్కడ దాని గురించి వివరం నేను ఈ డిస్క్రిప్షన్లో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి.